साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जय नारायणी नमोस्तुते जय नारायणी नमोस्तुते जय नारायणी नमोस्तुते वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवी रामकृष्णं जगद्गुरुं पादपद्मे त्रयोषित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे स्वामिने तापहारिणे। భగవద్భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్తీక మాసంలో పవిత్రమైన పరదేవతా స్వరూపము గోమాత సన్నిధిలో మీ అందరి మధ్యన ఈ శుభ సమయాన్ని గడపడం నాకెంతో సంతోషదాయకం. సమయాభావం వలన సంక్షిప్తంగా మాట్లాడలేని పరిస్థితి వచ్చాను కాబట్టి కొన్ని మాటలు మాట్లాడి లఘు ప్రసంగం ఆశీ ప్రసంగం ఇచ్చి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. గోమాత వైభవాన్ని చెప్పడానికి ఈరోజు చాలదు, కానీ 33 కోట్ల దేవతలందరూ కూడా వసించి ఉన్న ఈ పరదేవతా స్వరూపము గోమాత మనందరి కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా ఉండేది, మన తాతలు తండ్రులు ఆ సమయంలో. కానీ మానవ జీవితం నగరీకరణ చెందిన సందర్భంలో మెల్లమెల్లగా గోమాత మన జీవితంలో దూరం అవుతూ వచ్చింది. భారతదేశ వైభవాన్ని ప్రపంచం ఏ విధంగా గుర్తించేదంటే అప్పటి పరిస్థితులలో ఒక దేశంలో ఇన్ని గోమాతలు, గో సంపదనే ప్రముఖ సంపదగా భావించేవారు. ఒక దేశంలో ఎన్ని గోమాతలు ఉండేవో దాని ప్రకారంగా ఆ దేశ వైభవాన్ని కీర్తించబడేది. రాను రాను ఎవరైతే ఈ అన్య మతస్థులు, ఏడారి మతస్థుల దాడులు భారతదేశం పైన జరగడం ప్రారంభమైనదో అప్పటి వరకు గోవధ అంటే భారత భూమి పైన గోమాత యొక్క రక్తం చిందకుండా పరాదేవతగా మనం భావించే వాళ్ళము. ఇంకా ఈ బ్రిటిష్ వారి సమయం వచ్చిన తర్వాత అదొక భోజ్య వస్తువుగా, భోజనంలో ఒక భాగంగా వాళ్ళు యథేచ్ఛగా కలకత్తా నగరంలో మొట్టమొదటి ఈ గోవధశాలను ప్రారంభించడం వలన జరిగింది. కానీ చెప్పక తప్పదు, ఒక బాధాకర సంఘటన ఇది. గోమాత అన్యమతస్థుల యొక్క పవిత్రమైన దేవతగా ఉంటే
ఒక్క గోవు కూడా వధించబడేది కాదు. మనందరం కూడా గోమాతను రక్షించడానికి మనము ఏం ప్రయత్నం చేస్తున్నాం అది కూడా మనము గ్రహించుకోవాలి. మనకు మందిరము, దేవాలయము ఎంత ముఖ్యమో పరాదేవత అయిన ప్రత్యక్ష దైవమైన గోమాత కూడా మనకు అంతే ముఖ్యము. గోవుకు గ్రాసం పెట్టడం కానివ్వండి, గోవుకు గోశాల నిర్మాణం కానివ్వండి, ఏ విధమైన సరే గోమాత ఉనికి గురించి మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా కూడా మన జీవితం ఉపయోగపడినా అది ధన్యంగా భావించాలి. హిందువులలో రాజసిక శక్తి, అపారమైన రాజసిక శక్తి ఇప్పుడు కొరవడింది. గీతాచార్యుడు భగవద్గీతను బోధించింది ఈ కురుక్షేత్ర సంగ్రామ స్థలంలో అని అంటారు. వీరభోగ వసుంధర, వీరుడు మాత్రమే రాజ్య సుఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి హిందువులు మన సనాతన ధర్మాన్ని ఎవరైతే అవలంబించేవారో గోమాతను ప్రాముఖ్యతను మన పిల్లలకు, మన తరాలకు అందించలేకపోవడం వలన కల్పవృక్షము, కల్పతరు లాంటి గోమాత మన భారతీయుల నివాసాల గృహాల నుండి, మన జీవన విధానం నుండి కూడా అది దూరం అయిపోతున్నది. గోమాతకు సంబంధించిన పంచగవ్యాలు ఏదైతే ఆవు గోమయము, గోమూత్రము, గోవు నుంచి వచ్చే పాలు, పెరుగు, ఇలాంటివన్నీ కూడా నెయ్యి, వీటి యొక్క వినియోగము భారతీయులమైన మనకు తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా గోమాత్యము, గోవు యొక్క ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో దూరంగా విదేశీయులు తెలుసుకున్నారు. కాబట్టి మనందరం కూడా గోమాతను పరిరక్షించుకోవాలా. గోమాత యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. మన పిల్లలకు, మన సంతానానికి మనము ఏదైతే ధనం అందిస్తున్నామో, వ్యాపారాలు అందిస్తున్నామో, అలాగే ఆస్తులు అందిస్తున్నామో, కానీ గోమాతను మనం అందించాలి. మన సనాతన వైభవాన్ని, సనాతన ధర్మాన్ని కూడా మనము మన తదుపరి తరాలకు అందించాలి. గోమాత వైభవాన్ని అందరూ కూడా తెలుసుకోవాలనే ఒక భావనను మనం ఈరోజు సంకల్పించుకోవాలి. ఈ యొక్క పవిత్ర కార్యక్రమానికి వచ్చాము, గోమాతను చూస్తున్నాము, గోమాతను సేవిస్తున్నాము. ఈ భావన తాత్కాలికంగా ఇక్కడ వచ్చినాము మళ్ళీ మర్చిపోయినామనే భావనతో కాకుండా గోవు మన జీవితంలో ఒక భాగం కావాలి అని ఆశిస్తున్నాను.